ఏపీ మాజీ సీఎం జగన్ నెల్లూరు సెంట్రల్ జైలుకు వెళ్లనున్నారు. జైల్లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ములాఖత్ కానున్నారు. జగన్ జైలుకు వెళ్లడంపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు జగన్ కు స్వాగతం పలుకుతూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జగన్ జైలుకు వెళ్తుంటే స్వాగతం పలకడం ఏంటి అంటూ ప్రజలు సెటైర్లు వేస్తున్నారు. దీనికి సంబంధించి నెల్లూరు సెంట్రల్ జైలు దగ్గర నుంచి మా ప్రతినిధి మహేష్ మరింత సమాచారం అందిస్తారు. ఏపీ మాజీ సీఎం జగన్ ఇవాళ నెల్లూరు సెంట్రల్ జైలుకు రాబోతున్నారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన రిమాండ్ ఖైదీగా ఇక్కడ ఉండడం జరిగింది. ప్రధానంగా చూస్తే జగన్ జైలుకు రావటం అనే అంశం పైన ఏపీ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చలు సాగుతున్నాయి. ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి చాలా అనేక అంశాలు. జగన్ ఇప్పటికే పలు అక్రమ కేసుల్లో నిందితులుగా ఉన్నారు. అలాంటి జగన్ ఇప్పుడు ఆల్రెడీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నేరాలు చేసినట్లుగా వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున హల్చల్ చేయడం జరిగింది. ఈవీఎంలు ధ్వంసం చేయటం, అలాగే పోలీసు అధికారులు ఇతరులపైన దాడులు, అత్యాయత్నాలకి ఒడిగట్టినటువంటి పరిస్థితులు అవన్నీ కూడా పూర్తి సాక్ష్యాధారాలు వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఆ ఆధారాల ప్రకారమే ఆయనకు దాదాపు 2 కేసుల్లో 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఆయన్ని పరామర్శించేందుకు ఇవాళ మరి కాసేపట్లో జగన్ రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జైలు వద్దకు ఇతరులు ఎవరిని కూడా అనుమతించకుండా బార్కేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు కేవలం 3 మాత్రమే, జగన్తో పాటు మరొక 2 నేతలకు మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళిద్దరూ జగన్తో పాటు లోపలికి వెళ్ళొచ్చు అని చెప్పి భావిస్తూ ఉన్నారు. దాదాపు ఒక 15 నిమిషాల నుంచి 30 నిమిషాల పాటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డితోటి జగన్ మిలాఖత్ కాబోతున్నారు. మొత్తం మీద ఏపీ మాజీ సీఎం జగన్ ఇవాళ నెల్లూరు సెంట్రల్ జైలుకు రావటం అనేది ఏపీ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. మరోవైపు మాజీ మంత్రి కాకాని, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి స్వాగతం సుస్వాగతం అంటూ జగన్ కి కటౌట్లు, బోర్డులు, హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. దానిపైన కూడా విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. జగన్ జైలుకు వస్తుంటే స్వాగతం సుస్వాగతం అంటూ బోర్డులు ఏర్పాటు చేయడం ఏంటంటూ పెద్ద ఎత్తున జోకులు పెళ్తున్నటువంటి పరిస్థితి. అంటే త్వరలోనే జగన్ జైలుకు పోవాలని స్వయానా సొంత పార్టీ నేతలే కోరుకుంటున్నారా అని కూడా కొంతమంది తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మరి కాసేపట్లో ఒక 11 గంటలకి జగన్ నెల్లూరుకు రాబోతున్నారు. కనుపూరు దగ్గర జడ్పీ హై స్కూల్లో, కనపర్తిపాడు జడ్పీ హై స్కూల్ ఆవరణలో హెలికాప్టర్లో ఆయన ల్యాండ్ కాబోతున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన సెంట్రల్ జైలుకు వచ్చి పిన్నెల్లిని పరామర్శించి మళ్ళా రోడ్డు మార్గాన కనపర్తిపాడుకు వెళ్లి అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా హెలికాప్టర్లో తాడేపల్లికి చేరుకోనున్నారు. దాదాపు 2-3 రోజులుగా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నప్పటికీ కూడా సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరూ కూడా ఈ ఛాయలకు కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం బార్కెట్లు ఇవన్నీ కూడా. అయితే ఎంతమంది వచ్చినా కూడా అకస్మాత్తుగా వందలాది మంది వచ్చినా కూడా ఎక్కడ అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ, జైలు శాఖ చర్యలు చేపట్టడం జరిగింది. గతంలో మాజీ మంత్రులు కాకాని, పెద్దిరెడ్డి వీళ్ళిద్దరు వచ్చి పరామర్శించి వెళ్ళారు. ఇవాళ రోజున జగన్ రాబోతున్నారు. వీళ్ళందరిపైన కూడా ఈ వచ్చి పరామర్శించే వాళ్ళందరిపైన కూడా పలు కేసులు ఉన్నాయి. జగన్ పైన చూస్తే అక్రమ ఆస్తుల కేసులు, ఇతర కేసులు, అలాగే మాజీ మంత్రులు పెద్దిరెడ్డి, కాకాని మీద కూడా నకిలీ మద్యం ఇతర కేసులు ఉన్నటువంటి పరిస్థితి. క్రిమినల్ని మరొక క్రిమినల్స్ వచ్చి కలుస్తున్నారు అంటూ కూడా చర్చలు సాగుతున్నటువంటి పరిస్థితి. మాజీ సీఎం జగన్ రాబోతున్నారు. ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పిన్నెల్లితో దాదాపు 15 నిమిషాల నుంచి 30 నిమిషాల పాటు మిలాఖత్ కానున్నారు. ఇది పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ షాహిద్ తో మహేష్ బాబు, ఏబిఎన్.